వార్తల విశ్లేషణలోని ఆయా దినపత్రికల్లోని ఏ అంశాలు ఏ వార్తలు హైలైట్ చేశారో ప్రధానంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి దినపత్రికను చూసుకున్నట్టయితే సాక్షి దినపత్రికలో ఈరోజు మెయిన్ హెడ్లైన్గా అయితే విజన్ సాధిస్తామంటూ కూడా సాక్షి దినపత్రిక ప్రధాన వార్తగా అయితే హైలైట్ చేసింది. ఇక గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక 2047 నాటికి దేశ జీడిపిలో 10% వాటా అయ్యే లక్ష్యం. ఇక సేవ, తయారీ, వ్యవసాయ రంగాలకు చిరునామాగా ఫ్యూర్ రేర్ తెలంగాణ రైజింగ్ ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలన్న సీఎం. ఇక సలహాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడి. ఇక వికసిత్ భారత్ తరహాలోనే విజన్ 2047 లక్ష్యాలు. ఇక గవర్నర్ ఇక భవిష్యత్తును నిర్మించాలనే చిత్తశుద్ధి తెలంగాణ ప్రభుత్వానికి ఉందన్న జిష్ణుదేవ్ వర్మ. ఇక హైదరాబాద్ దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం కిషన్ రెడ్డి. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే నిర్వహిస్తుందో తెలంగాణ విజన్ గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి నిన్న ఈరోజు జరిగే 2 రోజులు జరిగే గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి అయితే నిన్న జిష్ణుదేవ్ వర్మ అయితే ప్రారంభించారు. దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి 2:30 దీనిపై ప్రసంగించారు. ఇక ఆయా కంపెనీలకు సంబంధించి అయితే పెట్టుబడులు భారీగానే వచ్చినట్టు కూడా చెప్పుకోవచ్చు. నిన్న దాదాపు 2.43 లక్షల పెట్టుబడులు వచ్చాయంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక ఈరోజు కూడా 2వ రోజు గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది. దాదాపు అయితే సేవా, తయారీ, వ్యవసాయ రంగాలకు చిరునామాగా అయితే తెలంగాణ రైజింగ్ ప్రక్రియలు అందరూ భాగస్వాములు కావాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పుకొచ్చారు. ఇక ఏవైనా సరే ఈ సమ్మిట్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి వచ్చా ఏమైనా ఎవరి దగ్గర నుంచి అయినా సలహాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా వెల్లడించారు. అలాగే వికసిత్ భారత్ తరహాలోనే విజన్ 2047 అన్నట్టుగా లక్ష్యాలకు ముందుకెళ్తామన్నట్టుగా గవర్నర్ కూడా చెప్పుకొచ్చారు నిన్న సమ్మిట్లో. అలాగే భవిష్యత్తు నిర్మించాలనే చిత్తశుద్ధి తెలంగాణ ప్రభుత్వానికి ఉందన్న జిష్ణుదేవ్ వర్మ. ఇక హైదరాబాద్ దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం అంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అయితే దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అయితే హైదరాబాద్ మూలస్తంభం అని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా నిన్న చెప్పుకొచ్చారు సమ్మిట్లో పాల్గొన్న టైం. ఇక చూడొచ్చు గ్లోబల్ సదస్సులో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక చిత్రంలో అయితే చూడొచ్చు మనం ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్, అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్, అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శోభనా కామినేని, అదానీ స్పోర్ట్స్ సిస్ ఎండి కరణ్ అదానీ. ఇక చిత్రంలో చూడొచ్చు ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ అయితే ఎరిక్ స్వైడర్, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బట్టి, అలాగే కర్ణాటక డిప్యూటీ డికే శివకుమార్ కూడా అపోలోకి సంబంధించిన మిగతా వాళ్ళు చిత్రంలో అయితే చూడొచ్చు. చెప్పాం కదా 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు నిన్న వచ్చాయి మన తెలంగాణ ప్రభుత్వానికి. అయితే గ్లోబల్ సమ్మిట్లో తొలి రోజే రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ. ఇక రాష్ట్ర ప్రభుత్వంతో 35 MOUలు కుదుర్చుకున్న కంపెనీలు అత్యధికంగా 75,000 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చిన బ్రూక్ ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్. ఇక ప్రతి రూపాయిని నాణ్యమైన ఉపాధి అవకాశంగా మార్చేందుకు ప్రభుత్వం అయితే కట్టుబడి ఉందంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిన వ్యాఖ్యలు. ఇక 2వ రోజు కూడా సమ్మిట్ కూడా ఉంది. ఈ సమ్మిట్లో ఈరోజు కూడా ఎన్ని పెట్టుబడులు వస్తాయి ఏందనే చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ పెట్టుబడులు ఓన్లీ పేపర్ వరకే పరిమితం అవుతాయా, లేదంటే ఆచరణలో కూడా కొనసాగుతాయి అనేది కూడా భవిష్యత్తులో వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక 17న రాష్ట్రానికి రాష్ట్రపతి ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు రానున్నారు. 22 వరకు అయితే రాష్ట్రపతి నిలయంలో విడిది చేయనున్నారు. ఇక ఈ నెల 17వ తారీఖు అయితే రాష్ట్రానికి రాష్ట్రపతి ముర్ము వచ్చే అవకాశం ఉంది. 22 తారీఖు వరకు ఇక్కడనే ఉండే అవకాశాలు ఉన్నాయి. చూడొచ్చు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో అయితే మా విజన్కు విద్యుతే ప్రధానం అన్నట్టు కూడా బట్టి చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించి సాక్షి దినపత్రికలో చూడొచ్చు. 2047 నాటికి 1.39 లక్షలు మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా వేస్తున్నాం. ఇక గ్రిడ్ల బలోపేతం, ఒక డిజిటల్ పంపిణీపై దృష్టి పెడతాం. ఇక ద జస్ట్ ట్రాన్సిషన్ ఇన్టు 2047 పవరింగ్ తెలంగాణ ఫ్యూచర్ సదస్సులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మా విజన్ ఓన్లీ విద్యుతే విధానం అన్నట్టు కూడా డిప్యూటీ సీఎం బట్టి చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించి నిన్న సమ్మిట్లో. ఇక 10 ఏళ్లలో 1,00,000 కోట్లు గౌరవం అభివృద్ధి ఉన్న చోటే మేము పెట్టుబడులు పెడతాం. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ అద్భుత ఆతిథ్యం ఇచ్చారంటూ సీఎం రేవంత్కు కృతజ్ఞతలు అయితే చెప్పుకొచ్చారు. ఎవరైతే ఉన్నారో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ అయితే గౌరవానికి అభివృద్ధి ఉన్న చోట అయితే మేము పెట్టుబడులు పెట్టడానికి ముందు ఆసక్తి చూపుతామంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే ఆతిథ్యం ఇచ్చారంటూ మంచి
అద్భుత ఆతిథ్యం ఇచ్చారంటూ కూడా సీఎం రేవంత్కి అయితే నిన్న కృతజ్ఞతలు చెప్పారు ఎరిక్ స్వైడర్. ఇక మరో వార్త చూస్తున్నట్టయితే నెహ్రూ విశ్వాసఘాతుకం, జిన్నా ఒత్తిడికి లొంగిపోయి వందే మాతరాన్ని ముక్కలు చేశారంటూ కూడా నిన్న పార్లమెంట్లో ప్రధానమంత్రి మోడీ ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇక ముస్లింలను రెచ్చగొట్టేలా ఉందంటూ ముఖ్యమైన చరణాలు తొలగించారు. ఇక సామరస్య ముసుగులో బుజ్జగింపు రాజకీయాలు చేశారు. ఇక వందే మాతరాన్ని ముక్కలు చేయడంతో చివరకు దేశం ముక్కలైంది. ఇక లోక్సభలో ప్రధాని మోదీ ఆగ్రహం, ప్రత్యేక చర్చను ప్రారంభించారు ప్రధానమంత్రి. చూడొచ్చు, వందే మాతరం గీతంపై దాదాపు నిన్న ప్రధాని మోదీ అయితే చర్చనైతే ప్రారంభించారు. ఆ చర్చలో భాగంగా జిన్నా ఒత్తిడికి లొంగిపోయి వందే మాతరాన్ని అయితే ముక్కలు చేశారంటూ కూడా చెప్పుకొచ్చారు. కొన్ని చరణాలు కూడా తీసివేశారని కూడా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇక ముస్లిం రెచ్చగొట్టేలా ఉందంటూ ముఖ్యమైన చరణాలు కూడా తొలగించారు. ఏదైతే వందే మాతర గీతంలో అయితే ముస్లింల రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా ఆ చరణాలు కూడా తొలగించారంటూ కూడా నిన్న ప్రధానమంత్రి చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి ఇక సామాజిక సామరస్య ముసుగులో బుజ్జగింపు రాజకీయాలు చేశారన్నట్టు కూడా చూడవచ్చు. ఇక వందే మాతరాన్ని ముక్కలు చేయడంతో చివరకు దేశం కూడా ముక్కలైందన్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నిన్న ప్రధాని మోదీ. సాక్షి ఎడిటర్పై సర్కారు దాష్టికం, చంద్రబాబు సర్కారులో ఏకంగా 19 అక్రమ కేసులు నమోదు. ఇక ఎడిటర్ ధనుంజయ రెడ్డి తాజాగా విచారణ నోటీసులు. ఇక హైదరాబాద్లోని పత్రిక ప్రధాన కార్యాలయానికి కర్నూలు పోలీసులు అవినీతి అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు సాక్షిపై ప్రభుత్వ కక్ష సాధింపు, ఇక ప్రజా సమస్యలపై గలమెత్తుండడంతో అణచివేసేందుకు కుయుక్తులు అన్నట్టు కూడా చూడవచ్చు. ఎందుకంటే సాక్షి ఎడిటర్పై సర్కార్ దాష్టికం అన్నట్టు కూడా చంద్రబాబు వైఖరిపై సాక్షి దినపత్రికలు అయితే చూడొచ్చు వార్త. ఇక 3 ఏళ్లలో 1700 కోట్లు ప్రోటాన్ ఆధారిత ఇన్నోవేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తాం. అపోలో హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శోభా కామినేని. ఇక అపోలో హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఎవరుతుందో శోభా కామినేని దాదాపు 3 ఏళ్లలో 1700 కోట్లు ప్రోటాన్ ఆధారిత ఇన్నోవేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నట్టు కూడా నిన్న సమ్మిట్లో చెప్పుకొచ్చారు శోభా కామినేని. ఇక మరోవైపు 2500 కోట్లతో గ్రీన్ డేటా సెంటర్, ఇక రాష్ట్రంలో 2500 కోట్లతో 45 మెగావాట్ గ్రీన్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయనున్నట్టు కూడా అదానీ స్పోర్ట్స్ అండ్ సేల్స్ ఎండి కిరణ్ అదానీ ప్రకటించిన వార్త నిన్న సమ్మిట్లో. దాదాపు 2500 కోట్లతో గ్రీన్ డేటా సెంటర్ అన్నట్టు కూడా ఏర్పాటు చేస్తామన్నట్టు కూడా ప్రకటించారు. ఇక మరో వార్త, బెంగాల్ ఎన్నికల కోసమే ఈ డ్రామా, ప్రియాంక గాంధీ. ఇక జాతీయ గేయాన్ని నెహ్రూ వ్యతిరేకించలేదు. తొలి ప్రధానిపై ఎన్నాలీల బురద జల్లుడు, బోస్కు ఆయన రాసిన లేఖను వక్రీకరించిన ప్రధాని, దమ్ముంటే నెహ్రూపై పూర్తిస్థాయి చర్చకు రండి అంటూ కూడా నిన్న ప్రియాంక గాంధీ పార్లమెంటులో మోదీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రీకౌంటర్గా చేసిన వ్యాఖ్యలు ఇవి ప్రియాంక గాంధీ చేసిన అంశాలు. ఇక నేడు ఎస్ఐఆర్పై లోక్సభలో చర్చ అనే వార్త కూడా చూడొచ్చు సాక్షిలో. చర్చను ప్రారంభించనున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, చర్చకు 10 గంటల సమయం, ప్రభుత్వం తరపున బదులు ఇవ్వనున్న న్యాయశాఖ మంత్రి మేఘ్వాల్. ఇక ఏదైతే ఎస్ఐఆర్ ఉందో దానిపై లోక్సభలో ఈరోజు చర్చించే అవకాశం ఉంది. దాన్ని రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. దాదాపు 10 గంటల పాటు దానిపై చర్చ జరిగే అవకాశం ఉందన్నట్టు కూడా చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ. ఇక ప్రభుత్వం తరఫున బదులు ఇవ్వనున్నారు న్యాయశాఖ మంత్రి మేఘ్వాల్. దీనికి సంబంధించి ఏదైతే ఎస్ఐఆర్ ఉందో దానికి సంబంధించి 10 గంటల చర్చ సందర్భంలో ప్రభుత్వం తరఫున అయితే మాత్రం న్యాయశాఖ మంత్రి మేఘ్వాల్ అయితే దానికి రెస్పాండ్ అవనున్నారు. ఒక 2 ఏళ్ల మొండి చేయంటూ కూడా మరో వార్త చూడొచ్చు సాక్షి దినపత్రికలో. రేవంత్ సర్కార్ గురించి 3 ముక్కలు చెప్పాలంటే నిస్సారం, నిష్ఫలం, నిర్ధారకం. ఇక ముఖ్యమంత్రి మంత్రులు బరిదెగించి కుంభకోణాలకు పాల్పడుతున్నారు. 6 గ్యారెంటీలు అటకెక్కాయి, ఆత్మహత్యలు పెరిగాయి. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. ఇక 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై వీఆర్ఎస్ చార్జ్షీట్ విడుదల అంటూ కూడా నిన్న దాదాపు మాజీ మంత్రి హరీష్ రావు మీడియా ముఖంగా అయితే మాత్రం కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. అంతే కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో ఏం అభివృద్ధి చెందింది, ఏం చేసింది అనే దానిపై కూడా కూలంకషంగా నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే సాక్షి దినపత్రికలు చూడొచ్చు. ఇక మరో వార్త, విమాన సంక్షోభంపై మంత్రి రామ్మోహన్ను నిలదీసిన ఎంపీలు. ఏదైతే ఇండిగో సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని ఎంపీలు నిలదీస్తారని నిన్న పార్లమెంటులో. ఎందుకంటే సంక్షోభం జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదు చూసాం మనం. మొన్న దాదాపుగా అన్ని ఎయిర్పోర్ట్లలో, దేశంలో అన్ని ఎయిర్పోర్ట్లలో ఇండిగో సంస్థలు అయితే సంక్షోభం ఏర్పడింది. దాదాపు 5-6 రోజుల పాటు ప్రయాణికులు అక్కడ ఉండి చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. ఆ సిచ్యువేషన్లో కూడా ఎవరైతే మంత్రి ఉన్నారో రామ్మోహన్ నాయుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు,
ఎందుకు వాటిపై ముందుకు ప్రణాళికలు తీసుకురాలేదు, ఏం చేయలేదు అని చెప్పేసి అన్నట్టు కూడా నిన్న పార్లమెంటులో నిలదీస్తారు ఎంపీలందరూ కలిసి. ఇక ఇవి సాక్షి దినపత్రికలోని వార్తల అంశాలు. నెక్స్ట్ దినపత్రిక చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ. ఇక నమస్తే తెలంగాణ దినపత్రికలో మెయిన్ హెడ్లైన్గా అయితే గ్లోడల్ సమ్మిట్ అంటూ కూడా ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. ఇక కొండంత రాగం తీసి తొలి రోజే దైన్యం అన్నట్టు కూడా ఇక ఫ్యూచర్ సిటీ వేదికగా కాంగ్రెస్ సర్కారు ఫ్లాప్ షో. ఇక 3 నెలలుగా ఊదరగొట్టిన కానరాని స్పందన. ఇక తొలి రోజు 150 మంది ప్రముఖులు వస్తారంటూ కూడా ప్రచారం. అలాగే 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానున్నట్టు ప్రకటనలు, వారికి స్వాగతం పలికేందుకు మంత్రులకు బాధ్యతలు. తీరా ఇటువైపే చూడని గ్లోబల్ ప్రముఖులు, సీఎంలు. ఇక ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ ఎంపీలు కూడా గైర్హాజరు. చివరికి స్థానిక నేతలతో లోకల్ సమ్మిట్గా మార్పు, పెట్టుబడుల కోసం కాదంటూ స్వరం మార్చిన సర్కార్. ఇక కుదిరిన ఒప్పందాల్లో సగం అనుమానాస్పద సంస్థలే. ఏదైతే చెప్పుకుంటూ వచ్చిన ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి దాదాపు 150 మంది ప్రముఖులు వస్తారు, అలాగే 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు, మంత్రులు వస్తారు. వాటన్నిటికీ వాళ్ళందరికీ స్వాగతం పలికేందుకు మంత్రులకు కూడా బాధ్యతలు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఇటువైపు సమ్మిట్ ఏదైతే జరిగిందో దాంట్లో ముఖ్యమంత్రులు రాలేదు. అలాగే 150 మంది చెప్పినా కానీ అందులో కొంతమందే వచ్చారు. అలాగే ఇంకొకటి ఈ సమ్మిట్ కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సమ్మిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏఐసీసీ పెద్దలు కావచ్చు, అలాగే కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు రాలేదు అన్నట్టు కూడా బీఆర్ఎస్ చెప్పుకుంటూ వచ్చింది. దాన్ని నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక 5,000 మంది వివిధ దేశాల ప్రతినిధులు వస్తారంటూ 3 నెలలుగా ఉదరగొట్టారు. ఇక 2 రోజుల క్రితం 3,000 మంది వస్తారంటూ ఒక మాట మార్చారు. ఇక 150 మంది గ్లోబల్ పెట్టుబడిదారులు, 18 మంది ముఖ్యమంత్రులు వస్తారంటూ కూడా ప్రచారం చేశారు. ఇక తీరా చూస్తే వచ్చింది గుప్పడి మంది. వారిలోనూ పేరెన్ని గన్న వాళ్ళు కూడా ఎవరు లేరు. ఒక ముఖ్యమంత్రి కూడా ఇటువైపు చూడలేదు. ఇక సర్కార్ చెప్తున్న పెట్టుబడులు బండారం తొలి రోజే బయటపడింది. సగం సూట్ కేసు అనుమానాస్పద కంపెనీలే ఎంబీఏలు కుదుర్చుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇక 4 నెలల కిందట ₹1,00,000 మూలధనంతో ప్రారంభమైన కంపెనీ తెలంగాణలో 5,600 కోట్ల పెట్టుబడి పెడుతుందట. ఇక 53,000 ఆదాయం ఉన్న మరో సంస్థ రాష్ట్రంలో 31,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుందంట. నమ్మాలంతే. అంటే చూడొచ్చు, అంటే వీళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తెలంగాణలో 5,600 కోట్ల పెట్టుబడి పెడుతుందట. అంటే కేవలం 4 ఏళ్ల కిందట ₹1,00,000 మూలధనంతో ప్రారంభమైన కంపెనీ ఇప్పుడు 5,600 కోట్లు పెట్టుబడి పెడుతుందట తెలంగాణలో అన్నట్టు కూడా వీళ్ళ బీఆర్ఎస్ వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి అయితే చెప్పుకుంటూ వచ్చారు. మరోది 53,000 ఆదాయం ఉన్న మరో సంస్థ ఏదైతే ఉందో అది రాష్ట్రంలో 31,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుందంటే మేము నమ్మాలా అనేది బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ. మరో వార్త చూడొచ్చు. 2 ఏళ్ల మొండి చెయ్యి, రేవంత్ ప్రైవేట్ లిమిటెడ్ పాలనలో ప్రజలకు వేదన రోదన. ఇక సబ్బండ వర్ణాలకు సర్కారు ధోకా, అటకెక్కిన కాంగ్రెస్ 6 గ్యారెంటీలు. నాడు ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్గా హైదరాబాద్, నేడు క్రైమ్ క్యాపిటల్ సెటిల్మెంట్, అవినీతికి కేరాఫ్గా పాలన. ఇక బిళ్ళ బాబాయ్గా రేవంత్, మెస్సీ ఆటతో రాష్ట్రానికి ఒరిగిందేం లేదు, నిన్ను ప్రజలే ఫుట్బాల్ ఆడుతారు, నిధులు లేవంటూనే సర్కారు దుబారా, 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్, రైజింగ్ ఇన్ క్రైమ్, ఫాలింగ్ ఇన్ రెవెన్యూ, పాలన గాలికి, స్కామ్లు తెరపైకి. ఇక కాంగ్రెస్ది ప్రజాకంటక పాలన, సగం స్కీమ్లతో అన్ని వర్గాలు ఆగం. ఇక మాజీ మంత్రి హరీష్ నిప్పులు 2 ఏళ్ల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్. ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు, ప్రభుత్వంలో నిధులు లేవు, పెట్టడానికి అప్పులు తీసుకొచ్చే పరిస్థితి లేదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అప్పులు చేసి పెట్టిపోయింది, దాన్ని పూడ్చనీకే మా దగ్గర ఇంకా టైం చాలట్లేనంటూ కూడా గతంలో రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిన వ్యాఖ్యలు. అది చెబుతూనే నిధులు లేవంటూనే సర్కారు దుబారా, అంటే ప్రభుత్వంలో నిధులు లేవంటూనే అనవసరంగా దుబారా ఖర్చు పెడుతుంది, దానికి సంబంధించి అయితే 100 కోట్లతో ఒక క్యాంప్ ఆఫీస్ను కూడా నిర్మిస్తుందంటూ కూడా నేను రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు మొన్న. దానికి సంబంధించి హరీష్ రావు నిన్న నిప్పులు చెరిగారు రేవంత్పై, అలాగే కాంగ్రెస్ పాలనపై. ఆ వార్తను కూడా చూడొచ్చు. ఇక మరో వార్త, హామీల ఎగవేత జనం నిలదీత అంటూ కూడా నమస్తే తెలంగాణలో చూడొచ్చు. పల్లెపూరు, కాంగ్రెస్ నేతలపై నిరసనల హోరు. ఇక ప్రచారంలో ఎమ్మెల్యేలు నేతలపై ప్రశ్నల వర్షం, మహిళా సంఘాలకి చీరల, ఇండ్ల బిల్లులేవి, ఎమ్మెల్యే కడియం శ్రీహరిని అడ్డుకున్న మహిళలు. ఇక ఇండ్లు, గ్యాసు సబ్సిడీ, రుణమాఫీ ఏమైనాయి, వర్ధనపేట ఎమ్మెల్యేపై 2వ రోజు జనాగ్రహం, తులం బంగారం 2,500 ఎప్పుడిస్తారని రామచంద్ర నాయకును అడ్డగించిన మహిళలు. ఇక ఎమ్మెల్యే వెడ్మబోజును నిలదీసిన జనం, ఆలేరు ఎమ్మెల్యే బీలాయిలకు నిరసన శాఖ. దాదాపు నిన్న చూసుకున్నట్టయితే కొంతమంది ఎమ్మెల్యేలకైతే నిరసన సెగ తగిలింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్న హామీలు ఏమైనాయి, అలాగే
2500 మహిళకి ఇస్తాన అది ఏమైంది, తులం బంగారం ఏమైంది, అలాగే ఇండ్లు, అలాగే రుణమాఫీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇండ్లు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఆ, రుణమాఫీ కావచ్చు. దీనికి అందరికి సంబంధించి ఇటు వర్ధనపేట ఎమ్మెల్యేకి, అలాగే ఆ, కడియం శ్రీహరికి, ఇంకా ఎమ్మెల్యే వెడ్మా బుజ్జి కూడా జనం నిలదీసిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు చిత్రంలో. రైట్. కౌలు రైతు ఆత్మహత్య, పంట దిగుబడి రాక మనస్తాపం, అప్పు తీర్చే మార్గం లేక బలవన్మరణం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మన అకాల వర్షాలకైతే పంట అయితే నష్టమైంది, అది అందరికీ తెలిసింది. దాంతోపాటు దిగుబడి రాక తీసుకొచ్చిన అప్పులు కట్టలేక, ప్రభుత్వం ఆదుకోలేక ఒక రైతు, కౌలు రైతు అయితే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో. ఇక ఫ్యూచర్ సిటీ చెల్లదు, గ్లోబల్ సమ్మిట్ వేళ ప్రభుత్వానికి ఫార్మర్ రైతుల షాక్ అన్నట్టు కూడా మరో వార్త చూడొచ్చు. ఇక ఫార్మా సిటీ భూముల్లో ఫ్యూచర్ సిటీ ఎలా నిర్మిస్తారు, ప్రభుత్వ నిర్ణయం చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుందా, ఇక ఫార్మా సిటీపై హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ మాట ఏమిటి, ఇక ఇది పారిశ్రామికవేత్తలను మోసం చేయడం కాదా, సర్కార్ను నమ్మొద్దు, పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు, పెట్టుబడిదారులకు ఫార్మా సిటీ భూబాధితుల విజ్ఞప్తి. ఏదైతే ఫార్మా సిటీ ఉన్నదో దానికి సంబంధించి భూబాధితులు ఎవరైతే ఇక్కడ ఫార్మసిటీ భూమిలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చింది కదా. దానికి సంబంధించి భూ కుంభకోణాలు జరుగుతున్నాయి, ఇది వాళ్ళ అనుచరులకు, వాళ్ళ బంధువులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందంటే గతంలో బీఆర్ఎస్ నాయకులు చెప్పుకొచ్చిన వ్యాఖ్యలు అయితే చూడవచ్చు. దానికి సంబంధించి ఫార్మసిటీ భూబాధితులు ఎవరు ఉన్నారు, మోసపోవద్దు, పెట్టుబడి పెట్టొద్దు, సర్కారు మోసం చేస్తుంది కాబట్టి మీరు ఆలోచించి ముందు అడిగేయాలంటూ కూడా చెప్పుకొచ్చిన వార్త. ఇక పట్టపగలే హత్యలు, రియల్టర్లను నరికి కాల్చి చంపిన దుండగులు, ఇంట్లోకి వచ్చి యువతిని చంపిన కిరాతకుడు, హైదరాబాద్లో క్షీణిస్తున్న శాంతి భద్రతలు. చూడొచ్చు మనం పట్టపగలే నిన్న ఘోరంగా హత్య చేసిన పరిస్థితి అయితే మనం చూసాం నిన్న వార్తల్లో. ఇక క్యాన్సర్ రోగులకు కాంగ్రెస్ శాపం అంటూ కూడా మరో వార్త చూడొచ్చు. ఇక ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కు నిర్లక్ష్య జబ్బు, వ్యాధి గుర్తింపు నుంచి చికిత్స దాకా రోగులకు అవస్థలు, 15 రోజులుగా పనిచేయని రేడియేషన్ యంత్రాలు. ఇవి కాంట్రాస్ట్ అందుబాటులో లేక ఆగిన సిటీ స్కాన్లు, ఏబీజీ కార్డులు లేక ఆక్సిజన్ స్థాయి గుర్తించలేని దుస్థితి. అయితే క్యాన్సర్ హాస్పిటల్ ఉందో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ అయితే దానిలో నిర్లక్ష్యపు ధోరణి అయితే కనిపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటూ కూడా చూడొచ్చు, కళ్ళ కట్టినట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 15 రోజులుగా పనిచేయని రేడియేషన్ యంత్రాలు కూడా చూడొచ్చు. అంటే యంత్రాంగం పట్టించుకొని అధికారులు, దీనివల్ల కాంగ్రెస్ క్యాన్సర్ రోగులకైతే తీవ్ర ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇది నిజానికి కాంగ్రెస్ వైఖరి నిర్లక్ష్యమే అని కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నమస్తే తెలంగాణలో ఒక వార్త ఇది ప్రచురించారు. ఇక ఇవి నమస్తే తెలంగాణలోని వార్తలు, అంశాలు. నెక్స్ట్ దినపత్రిక చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలు కూడా సేమ్ ఆయా దినపత్రిక లాగానే సమ్మిట్కి సంబంధించి మెయిన్ హెడ్లైన్గా అయితే తొలి రోజు 2.43 లక్షల కోట్లు అంటూ కూడా ప్రధాన వార్తగా అయితే వెలుగు దినపత్రిక హైలైట్ చేసింది. రైట్, చూడొచ్చు చిత్రంలో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ వేదికపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నోబెల్ గ్రహీత కైలాష్ సత్యారి తదితరులు ఉన్న చిత్రం అయితే వెలుగు దినపత్రికలో చూడొచ్చు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు 35కు పైగా ఒప్పందాలు. రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు తరలి వచ్చిన దేశ విదేశీ కంపెనీలు. డీప్ టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, మీడియా రంగాల్లో భారీగా ఇన్వెస్ట్మెంట్లు. సీఎం రేవంత్, మంత్రి శ్రీధరబాబు సమక్షంలో సంతకాలు. దాదాపు నిన్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో దాంట్లో 35కు పైగా ఒప్పందాలు జరిగినాయి అన్నట్టు కూడా నిన్న సమ్మిట్లో చూసాం. దాదాపు రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటుకైతే తరలి వచ్చిన దేశ విదేశీ కంపెనీలు రాష్ట్రంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకైతే ఇటు వేరే దేశం నుంచి వచ్చే దేశ విదేశీ కంపెనీలు అయితే భారీగా తరలి వచ్చాయి సమ్మిట్ వేదికగా. అలాగే డీప్ టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, మీడియా రంగాల్లో భారీగా ఇన్వెస్ట్మెంట్లు జరిగాయని కూడా చూడవచ్చు. ఇక డీప్ టెక్ కంపెనీ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ, అలాగే ఏరోస్పేస్, ఇక మీడియా రంగాల్లో కూడా భారీగా ఇన్వెస్ట్మెంట్లు జరిగాయి. దాంతోపాటు వీటన్నిటికి సంబంధించి ఒప్పందాలపై అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి శ్రీధరబాబు సమక్షంలో అయితే సంతకాలు చేసుకున్నారు. ఒప్పందాలకు సంబంధించి దాదాపు 2.43 లక్షల పెట్టుబడులకు సంబంధించి, లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి.
అలాగే 41,000 కోట్ల పెట్టుబడులకు ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ అంగీకారం, మనం ఇంతకుముందు చదువుకున్నాం. అలాగే 75,000 కోట్లతో ఫ్యూచర్ సిటీలో బ్రూక్ ఫీల్డ్ యాక్సిస్ వెంచర్ కూటమి డిప్ టెక్ హబ్. ఇక 1000 కోట్లతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్నోవేషన్ హబ్, 8,000 కోట్లతో మెగా సంస్థ సోలార్, ఇక పంప్డ్ స్టోరేజ్ ఏవీ ప్రాజెక్టులకు. ఆసియాలోనే అతిపెద్ద వాంతారకు ముఖేష్ అంబానీ ఓకే. ఇక 10,000 కోట్లతో సల్మాన్ ఖాన్ టౌన్షిప్, ఇక ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్టూడియో. ఇక ఇవన్నిటికీ సంబంధించి ఒప్పందాలు జరిగాయి, వాటిపై సంతకాలు కూడా చేశారు. అలాగే మన రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు సమక్షంలో అయితే ఈ కంపెనీలన్నీ ఒప్పందం కుదుర్చుకొని సంతకాలు చేసుకున్నాయి. మరి పేపర్ వరకే పరిమితం అవుతాయా లేదా ఆచరణలో భవిష్యత్తులో ముందుకెళ్తాయి అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ గ్యాంగ్ డాంగ్ తరహాలో రాష్ట్ర అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి. ఇక ప్రపంచ అగ్రరాజ్యాల స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్తాం. కష్టమైన పనే కావచ్చు, కానీ అందరి సహకారంతో సాధ్యమే. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం. దేశ జీడీపీలో మన వాటా 10% చేరాలి, ఇదే మా విజన్ అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. ఇక 2047 నాటికైతే మాత్రం $3 ట్రిలియన్ ఎకానమీయే లక్ష్యం అంటూ కూడా చెప్పుకొచ్చారు. మరి అప్పటి వరకు $3 ట్రిలియన్ లక్ష్యంగా ముందుకెళ్తుందా ప్రభుత్వం, లేదా ఇప్పుడు చేసిన సంతకాలు ఒప్పందాలు ఏమైందో దాన్ని ఆచరణలో ముందుకెట్టు కూడా ఈ లక్ష్యాన్ని చేరుకుంటుందా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే చూద్దాం. ఇక ఇండిగోపై యాక్షన్ మామూలుగా ఉండదు అన్నట్టు కూడా అన్ని హెయిర్లైన్ సమస్యలకు అదొక ఎగ్జాంపుల్ అవుతుంది. రామ్మోహన్ నాయుడు ఇండిగో నిర్వహణ లోపమే సంక్షోభానికి కారణం, దీన్ని తేలిగ్గా తీసుకోబోమని రాజ్యసభలో వెల్లడి. ఇక ప్యాసింజర్లకు ఇప్పటివరకు అయితే 827 కోట్లు రిఫండ్ చేసినట్టు ఒక వార్తనైతే మనం చూడొచ్చు వెలుగులో.